వెల్కమ్ టు కార్నర్ ప్రాపర్టీ. ఈరోజు చూపించబోయేది గేటెడ్ కమ్యూనిటీలో ఉన్న డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ అండి. ఇది వచ్చేపటికి ఫ్లోర్కి దగ్గర దగ్గర 10 ఫ్లాట్స్ ఉంటాయి. అండ్ ఫేసింగ్ వచ్చేసేపటికి వెస్ట్ ఫేసింగ్. ఫ్లాట్ ఎంట్రన్స్ అయితే మనకి ఇలా వస్తుంది. మెయిన్ గుమ్మము మనకి గ్రానైట్ ఫినిషింగ్తో టేక్ వుడ్ డోర్ ఇచ్చారన్నమాట. గ్రానైట్ ఫ్రేమ్, టేక్ వుడ్ డోరు. ఇది వచ్చేసేపటికి ఫ్లాట్ వచ్చేపటికి 9 years అవుతుందండి. అండ్ కమ్యూనిటీ గేటెడ్ కమ్యూనిటీ మన నారాయణపురం కాలనీ, పోరంకి నారాయణపురం కాలనీ అనమాట. హైవేకి చాలా వాకబుల్ డిస్టెన్స్లో ఉంటుంది ఫ్లాట్ అయితే చాలా చాలా ఎక్సలెంట్గా ఉంది ఫ్లాట్. డబుల్ బెడ్రూమ్, చాలా స్పేషియస్ ఫ్లాట్ అనమాట. టోటల్ వచ్చేసేపటికి 1150 వచ్చింది టోటలు. ప్లింత్ వచ్చి 950 వస్తుంది. 950 ఏమో ప్లింత్ వస్తుంది. ఒక 50 గజాలు అన్డివైడెడ్ షేరు. అన్డివైడెడ్ షేర్ చాలా ఎక్కువ వస్తుంది. 50 square yards వస్తుంది అన్డివైడెడ్ షేరు. ఇది మన నారాయణపురం కాలనీలో ఉంది ఫ్లాట్ అయితే. అండ్ ఫ్లోర్ కూడా 5th floorలో ఉందన్నమాట. ఇదే టాప్ ఫ్లోరు, 5th floor. అండ్ అప్రూవ్డ్ అనమాట, సిఆర్టీ అప్రూవ్డ్ ఫ్లాటే. అండ్ లోన్ ఫెసిలిటీ కూడా వస్తుంది. లోన్ కూడా ఉంది దీని మీద. లోన్ కూడా రన్ అవుతుంది. బ్యాంక్ ఆఫ్ బరోడా సంథింగ్ బ్యాంక్లో లోన్ రన్ అవుతుంది. ఫ్లాట్ అయితే చాలా స్పేషియస్గా ఉంది. అండ్ 2x2 వెట్రిఫైడ్ టైల్స్ అయితే ఇచ్చారు. ఫ్లోరింగ్ అయితే వాటికి. అండ్ వాల్ సీలింగ్ కూడా బాగానే ఉంది. ఫ్లాట్ ఏజ్ అయితే 9 years అవుతుంది ఫ్లాట్ ఏజ్. ఇదంతా మనకి హాల్ వస్తుంది అన్నమాట. ఇది 950 SFT వస్తుంది. లోపల ప్లింత్ ఏరియా మనకి. ఇదంతా హాల్, మెయిన్ ఎంట్రన్స్లోనే మనకి సిట్టింగ్ ఏరియా హాల్ వస్తుంది. అండ్ టీవీ యూనిట్ కానీ అన్నీ చాలా బాగుంది ఫ్లాట్ అయితే. అండ్ సపరేట్ డైనింగు అండ్ కిచెను ఏరియా. ఇది సపరేట్ డైనింగ్ ఏరియా ఇదంతా. ఇదేమో పూజ రూమ్ వస్తుంది ఇక్కడ. అండ్ ఇక్కడ వచ్చేపటికి ఇది కిచెన్ అనమాట. కిచెన్ కూడా చాలా స్పేషియస్గా ఉంది. సెట్ చేసుకోవడానికి అయితే ఇది ఫ్రిడ్జ్ ఏరియా కింద వచ్చింది. రెనోవేషన్ చేసుకోవడానికి కూడా పెద్ద వర్క్ ఏం లేదండి. సో దీనికైతే కార్ పార్కింగ్ లేదు, ఓన్లీ 2-wheeler పార్కింగ్. అండ్ ఇది వచ్చేసేపటికి మనకి వాష్ ఏరియా అవుతుంది. ఇదంతా వాష్ ఏరియా. ఇదంతా వాష్ ఏరియా బ్యాక్ సైడ్. ఇది వచ్చేపటికి కిచెన్ అనమాట. కిచెన్ కూడా చాలా స్పేషియస్గా ఉంది. ఫ్లాట్ అయితే చాలా నీట్గానే ఉంది ఫ్లాట్. అండ్ రెడీ టు మూవ్లో ఉంది అయితే ఫ్లాట్. చిన్న చిన్న రెనోవేషన్ వర్క్స్ అయితే, పెద్ద మేజర్ వర్క్స్ అయితే ఏం లేవు. కొద్దిపాటి మైనర్ వర్క్స్తోని సాల్వ్ చేసేసుకోవచ్చు. పెద్ద ప్రాబ్లమ్స్ కూడా ఏం లేవు అనమాట ఫ్లాట్లో అయితే. అండ్ ఇది 5th floor అవుతుంది. 5th floor వెస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ అనమాట. డబుల్ బెడ్రూము 1150 టోటల్ వస్తుంది. నో కార్ పార్కింగ్, ఓన్లీ 2-wheeler పార్కింగే. అండ్ ప్లింత్ వచ్చేపాటికి 950 SFT వస్తుంది. ఒక 50 గజాలు అయితే అన్డివైడెడ్ షేరు. సో ఇది మన డైనింగ్ ఏరియా ప్లస్ హాలు పక్కనే వస్తుంది. సపరేట్ కిచెన్ ఉంది. అండ్ మాస్టర్ బెడ్రూమ్ వచ్చేపాటికి మాస్టర్ బెడ్రూమ్ ఇది వస్తుంది అనమాట. మాస్టర్ బెడ్రూమ్ కూడా చాలా స్పేషియస్గా చాలా బాగుంది. చాలా స్పేషియస్గా ఉంది మాస్టర్ బెడ్రూమ్ అయితే. చాలా నీట్గా కూడా ఉందన్నమాట. అండ్ వెంటిలేషన్ పరంగా చూసుకున్నా కూడా క్రాస్ వెంటిలేషన్ బాగా వస్తుంది మనకు. లైట్స్ లేకపోయినా కానీ లైటింగ్, ఫుల్ లైటింగ్ ఉంది. విత్ అటాచ్డ్ టాయిలెట్తో మాస్టర్ బెడ్రూమ్ అయితే ఇచ్చారు. టాయిలెట్ కూడా స్పేషియస్గా ఉంది. అండ్ తక్కువ బడ్జెట్లో చూసేవాళ్ళు అయితే దీన్ని కన్సిడర్ చేయొచ్చు. రీసేల్ అయినా పర్లేదు అనుకునేవాళ్ళు. కమ్యూనిటీలో, గేటెడ్ కమ్యూనిటీలో, ఇది నారాయణపురం కాలనీ కమ్యూనిటీలో వస్తుందన్నమాట. అండ్ ఫ్లాట్ అయితే చాలా చాలా బాగుంది. చాలా నీట్గా ఉంది ఫ్లాట్ కూడాను. అండ్ ఫుల్లీ వుడ్ వర్క్తో ఉంది ఫ్లాట్ అయితే. వుడ్ వర్క్ కూడా చేయించుకోవాల్సిన లేదు. ఇది వుడ్ వర్క్. అదేమో డ్రెస్సింగ్ టేబుల్ ఇచ్చారు. అక్కడ బాత్రూమ్ దగ్గరలో డ్రెస్సింగ్ ఏరియా ఇచ్చారన్నమాట. సెకండ్ బెడ్రూమ్ వచ్చేపాటికి ఈ సైడ్ వస్తుంది. ఈ సెకండ్ బెడ్రూమ్ ఇది.
సెకండ్ బెడ్రూమ్కి మనకి ఈశాన్య వైపు బాల్కనీ వస్తుంది. సెకండ్ బెడ్రూమ్ విత్ అటాచ్ టాయిలెట్ ఉంది, ప్లస్ బాల్కనీ కూడా ఇచ్చారు సెకండ్ బెడ్రూమ్లో. ఈ సెకండ్ బెడ్రూమ్ యొక్క టాయిలెట్ ఇది. అండ్ సెకండ్ బెడ్రూమ్ కూడా చాలా స్పేషియస్గా ఉంది విత్ కబోర్డ్స్తో. అయితే వార్డ్రోబ్స్ అయితే ఫుల్ వార్డ్రోబ్స్ ఇచ్చేసారు. దీనికి కూడా 6x6 కాట్ వేసుకోవచ్చు అనమాట, చాలా స్పేషియస్గా ఉంది. అండ్ దీని బాల్కనీ వచ్చేప్పటికి ఇది ఈశాన్య మూల బాల్కనీ ఇది సెకండ్ బెడ్రూమ్కి. ఇదనమాట బ్లాక్. అయితే మొత్తం 3 బ్లాక్స్ ఉంటాయి ఇక్కడ. ఫ్లాట్ అయితే చాలా బాగుందండి. ప్రైస్ కూడా రీజనబుల్గానే చెప్తున్నారు అండ్ దాంట్లో స్లైట్లీ నెగోషియబుల్ ఉంది. దీని ప్రైస్ వచ్చేసేపటికి 35 lakhs చెప్తున్నారు. కార్ పార్కింగ్ లేదు కాబట్టి 35 చెప్తున్నారు దాంట్లో. అండ్ నెగోషియేషన్ కూడా ఉంది, ప్రైస్ అయితే మాట్లాడవచ్చు, నెగోషియబుల్ ఉంది. అండ్ లోన్ ఆల్రెడీ దీని మీద రన్ అవుతుంది కాబట్టి లోన్కి వెళ్ళే వాళ్ళు కూడా అప్రోచ్ అవ్వచ్చు. అండ్ రీసేల్ ఫ్లాట్ చూసేవాళ్ళు కొంచెం సెక్యూరిటీ పర్పస్గా కమ్యూనిటీలో కావాలనుకున్న వాళ్ళు మాత్రం అప్రోచ్ అవ్వచ్చు, కన్సిడర్ చేయొచ్చు. ఫ్లాట్ అయితే చాలా బాగుంది. అండ్ చిన్న చిన్న మైనర్ వర్క్స్ అయితే, రీసేల్ ఫ్లాట్ కాబట్టి మైనర్ వర్క్స్ ఉంటాయి, మేజర్ వర్క్స్ అయితే ఎక్కడా లేవు. ఫ్లాట్ అయితే చాలా నీట్గా మెయింటైన్ చేశారు. అండ్ 9 years ఏజీ ఫ్లాట్, 9 years ఓల్డ్ అనమాట ఫ్లాట్ ఇది. అండ్ రెడీ టు మూవ్లో ఉంది. ఇది వెస్ట్ ఫేసింగ్ అండి, ఈస్ట్ ఫేసింగ్ కాదు, వెస్ట్ ఫేసింగ్ అవుతుంది. అండ్ 5th floor, టాప్ ఫ్లోర్ ఇది. ఇదైతే కమ్యూనిటీ అనమాట. టోటల్గా 120 flats ఉండే బ్లాక్ అనమాట ఇది. ఫ్లోర్కి వచ్చేసేపటికి దగ్గర 10 flats అబోవ్నే ఉన్నాయి. సో ఇదండి ఓవరాల్గా ఫ్లాట్ అయితే. ఇది డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్, నారాయణపురం కాలనీ. ఇది పోరంకి టు నిర్మాణూర్ రోడ్డు నారాయణపురం కాలనీ వస్తుంది కదా, మురళీ రిసార్ట్ దగ్గరలో ఉంది నారాయణపురం కాలనీ. ఆ కాలనీలో ఉంది ఫ్లాట్ అయితే. కమ్యూనిటీ, గేటెడ్ కమ్యూనిటీ ఇది. సో ఇంట్రెస్టెడ్ పార్టీస్ ఉంటే మాత్రం అప్రోచ్ అవ్వండి, కింద డిస్క్రిప్షన్లో కాంటాక్ట్ ఇస్తాము. ఇది ఓవరాల్గా ఫ్లాట్ డీటెయిల్స్ అయితే మళ్ళీ చెప్తాను. 1150 ఏమో టోటల్ వస్తుంది, 950 ప్లింత్ వస్తుంది, 50 గజాలు అన్డివైడెడ్ షేర్ అనమాట. వెస్ట్ ఫేసింగ్, నో కార్ పార్కింగ్, కార్ పార్కింగ్ లేదు, ఓన్లీ 2-wheeler పార్కింగ్ మాత్రమే. 2-3 bikes వరకు పెట్టుకోవచ్చు. అండ్ దీని ప్రైస్ వచ్చేసేపటికి 35 lakhs, స్లైట్లీ నెగోషియబుల్ ఉంటుంది. అండ్ లోన్ కూడా వస్తుంది. ఫ్లాట్ అయితే 9 years ఏజ్ అనమాట ఫ్లాట్కి, 9 ఏళ్ళు అవుతుంది. వెస్ట్ ఫేసింగ్ ఫ్లాటు. సో రెడీ టు మూవ్లో ఉంది. ఈ బడ్జెట్కి చూసేవాళ్ళు, 35 lakhs బడ్జెట్లో చూసేవాళ్ళు, ప్లస్ రీసేల్ ఫ్లాట్ అయినా పర్లేదు అనుకునే వాళ్ళు అయితే చూడొచ్చు. ఫ్లాట్ అయితే చాలా చాలా నీట్గా ఉంది, పెద్ద వర్క్స్ కూడా ఏం లేవు కదా. వీడియో అయితే చాలా క్లియర్గా తీసి చూపిస్తున్నాను అందుకే. అండ్ బెడ్రూమ్స్ కూడా చాలా స్పేషియస్గా ఉన్నాయి. 2 bedrooms కూడా 6x6 కాట్ వేసుకోవచ్చు. అండ్ ప్లింత్ కూడా 950 దాకా వస్తుంది. ప్లింత్ వచ్చేసి 50 గజాలు అయితే అన్డివైడెడ్ షేర్. థ్యాంక్ యూ.